నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బండి భగీరథ పైన పోక్సో కేసు నమోదైంది. అలాగే దానికి సంబంధించిన చట్టాల గురించి కూడా మనం మాట్లాడాము. ఏ ఏ కేసులు నమోదని, ఎంత జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని. సో ఒకవేళ అదే వాస్తవం అయితే ఈ రోజు డీసీపీ కూడా 2 సార్లు అమ్మాయిని విచారణ చేసి సుదీర్ఘంగా అమ్మాయితోని వివరాలన్నీ కూడా రాబట్టుకుని సెక్షన్స్ అన్నింటినీ కొన్నింటిని మార్చడం జరిగింది. సో ఏ సెక్షన్స్ ని దేనికి మార్చారు, అలాగే ఇందులో వాస్తవాలు ఎన్నున్నాయి, నిజంగానే వాళ్ళు ఫైల్ చేసిన కేసు, అమ్మాయి ఏజ్, ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయి. సో ఇప్పుడు లేటెస్ట్ గాను లాయర్ కూడా కొత్తగా లాయర్ ఎంటర్ అయ్యారు. సో ఆయన కూడా తన ఏజ్ మైనర్ కాదు, తను మేజర్ అని చెప్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత జరిగింది, తప్పిదం అయితే ఉంది అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు. సో అసలు కేసు డీటెయిల్స్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. హాయ్ అండి. జనరల్ గా మనం పోక్సో కేసెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఎప్పుడు కూడా అమ్మాయిలు పెడుతూ ఉంటారు, అబ్బాయిలు బుక్ అవుతూ ఉంటారు, చాలాసార్లు మద్దతు ఇచ్చారు కూడా. అయితే ఈ కేసు విషయానికి వస్తే ఇదొక గవర్నమెంట్ తో డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తోనే ఢీకొట్టినట్టే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైల్ చేసిన వాళ్ళు, అంటే కేసులో ఎంత వాస్తవం లేకపోతే వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ లేకపోతే వాళ్ళు అంత ధైర్యం చేయగలుగుతారు అని అనుకోవచ్చు. మనం అంత ఈజీ కాదు కదా. ఈ కంప్లైంట్ కి సంబంధించి లాస్ట్ లైన్ చూస్తే, జస్ట్ లాస్ట్ లైన్, నా కూతురు మైనర్ కాబట్టి ఆవిడ తన అంగీకారంతో సమ్మతించినా అది సమ్మతించినట్టు కాదు అని మీరు గ్రహించాలి అని ఆయన రాస్తారు. ఓకే, అంటే 17 సంవత్సరాల 364 రోజులు ఉన్నా కూడా ఒక్కరోజు మైనర్ తక్కువగా ఉండడం వల్ల ఆవిడ తన మనస్ఫూర్తిగా కన్సెంట్ ఇచ్చినా కూడా అది అత్యాచారం కిందకే వస్తుంది. ఈ దిక్కుమాలిన చట్టం మన భారతదేశంలో మాత్రమే సాధ్యం. మనం లండన్, అమెరికా ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. లండన్ లో ఇదే జరిగితే ఇప్పుడు ఈ సెక్షన్ కి, అంటే అమ్మాయి తన ఇష్టపూర్వకంగా అతనితో గెస్ట్ హౌస్లకి వెళ్ళిపోయి, ట్రిప్లకి వెళ్ళిపోయి గడిపేసి తర్వాత వచ్చి ఏదో ఇష్టపూర్వకంగా గడిపినా కూడా ఇద్దరి మధ్య ఏదో గొడవ వచ్చిందో లేదు అవును జరిగింది, కాకపోతే ఇదే అత్యాచారం, వాళ్ళు నానబెట్టచ్చు. అమ్మాయి ఏంటండి చిన్నపిల్లండి, అమ్మాయికి తెలియదు కదండి, అమ్మాయి ఒప్పుకున్నా కూడా అది అత్యాచారం కిందకు వస్తుందండి. అవునండి, అత్యాచారం కిందకు వస్తుందండి, మన భారతదేశ న్యాయ చట్టం అదే చెప్తుందండి. 20 ఏళ్ళు జైలు శిక్ష అండి, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అండి, రిగోరియస్ పనిష్మెంట్ అండి అని చెప్పి మన చట్టాలు చెప్తుంది. జస్ట్ అంటే మన చట్టం ఎంత దరిద్రమైన దీంట్లో ఉందని చెప్పడానికి ఒక చిన్న ఇప్పుడు ఈ అమ్మాయిని అత్యాచారం అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి కాలేజీకో దేనికో వెళ్తుంది, పాపం ఒక వ్యాను, మారుతి వ్యాన్ ఏదో వేసుకొచ్చేసి టక్కుమని లాగి పటక్కమని చెప్పి లోపల తీసుకెళ్ళిపోయి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోయి గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపోయి అట్లా ఏదైనా చేస్తే, లేదు తెలియకుండా అమ్మాయికి ఏదైనా సరే పెట్టేసి బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఇటువంటి ఏమైనా చేసాడా? ఈఎంఐ అంతటికి ఈఎంఐ ఆ అబ్బాయితోటి వెళ్ళి గెస్ట్ హౌస్లకి వెళ్ళవేంటి? 18 ఏళ్ళ కన్నా తక్కువ అమ్మాయి ఫామ్ హౌస్లకి, గెస్ట్ హౌస్లకి, మందు పార్టీలకి, ఇదే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి నేర్పిస్తున్నారు. ఇక్కడ ఎవరు అడగరా? ఇంకోటి ఏంటంటే సార్, ఇందులోని పలుమార్లు వెళ్ళిన ప్రతి చోట, వెళ్ళిన ప్రతిసారి అలాగే ప్రయత్నం చేశారు అని అన్ని ఉంది దాంట్లో. నువ్వు ఏం చేస్తున్నావురా ఇది అంటే మామూలుగా నువ్వు నాకు నచ్చే సినిమాలో కూతురు అలా చేస్తే నువ్వేం చేస్తున్నావు చెప్పు తీసి కొడతాడు, మన కొడతాడు. ఏం చేస్తారు? ఒక మైనర్ పిల్ల ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతోంది, మందు పార్టీలు అంటూ, గెస్ట్ హౌస్లు అంటూ, నువ్వు ఏం చేస్తున్నావు ఒక తల్లిదండ్రిగా? అది కూడా జరిగిన 8 నెలల తర్వాత మీరు ఇప్పుడు వచ్చి కేసు పెడుతున్నారు. ఇక్కడ నేనేం చెప్తానంటే, మీరు జస్ట్ ఈ చట్టం మీరు ఇదే నేను అడగండి, మీరందరూ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరినీ కూడాను, బండి సంజయ్ గారి అబ్బాయి కేసు ఏదైతే ఉందో ఇదే కనుక అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా కలిసి, అమ్మాయి కనుక 18 ఏళ్ళ లోపు 17 ఏళ్ళ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి కనుక ఇష్టపూర్వకంగా కలిసి తర్వాత బయటకు వచ్చి అబ్బాయి మీద కేసు పెడితే భారతదేశంలో అది అత్యాచారం. అత్యాచారం అంటే ఎలా బలవంతంగా తీసుకెళ్లి ఈడ్చుకెళ్ళి చేస్తే ఎంత దారుణమైన శిక్ష ఉంటుందో దీనికి కూడా అంతే శిక్ష. ఇదే నేను అడుగుతున్నాను. మీరు ఇదే లండన్ లో జరిగితే ఏమవుతుంది అని అడగండి. అసలు కేసు కూడా ఉండదు. అంటే అక్కడ జరిగితే కనీసం కేసు కూడా లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిసారు కాబట్టి మనం దీన్ని ట్రీట్ చేయలేదు. 16 ఏళ్ళు దాటితే అక్కడ కన్సెంట్. జస్ట్ టెక్నికల్ గా అది దీన్ని ఏమంటారు, స్టాచ్యూటరీ రేప్ అంటారు. టెక్నికల్ గా అక్కడ 16 ఏళ్ళు, ఇక్కడ 18 ఏళ్ళు. పోనీ అక్కడ 16 ఏళ్ళు కదా, 15 ఏళ్ళ అమ్మాయి ఒక 18 ఏళ్ళ అబ్బాయితో కలిస్తే ఎటువంటి కేసు ఉంటుంది? అయినా కూడా అక్కడ కన్సెన్షువల్ గా కలిసినా కూడా 15 ఏళ్ళ అమ్మాయి అయినా సరే దాన్ని రోమియో జూలియట్ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి ఆ కోణంలోనే చూస్తారు తప్ప
ఇది అత్యాచారం అని ఎక్కడ ఎక్కడ మనం మాత్రమే ఈ దిక్కుమాలిన. అంటే నిజంగా అత్యాచారం జరిగిన మహిళకి ఈవిడికి తేడా లేదా? అదే కదా, తేడా ఉండట్లేదు ఇప్పుడు. అందువల్లే అంటే నిజంగా అత్యాచారం జరిగిన వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదు, వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అసలు ఎలాంటి వాటి వల్ల జరగదు అని. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు చైనాలో అడగండి, చైనాలో 14 ఏళ్ళకే కన్సెంట్. అమెరికాలో వెళ్ళి అడగండి, అమెరికాలో కొన్ని చోట్ల 17 ఏళ్ళు, కొన్ని చోట్ల 16 ఏళ్ళు, కొన్ని చోట్ల 18 ఏళ్ళు, స్టేట్ వైడ్ గా ఫెడరల్ లా కాబట్టి. కానీ 18 ఏళ్ళు ఉన్న చోట కూడా ఒకవేళ గనక 17 ఏళ్ల అమ్మాయి తన కన్సెంట్ తోటి వెళ్తే అక్కడ కూడా రోమియో జూలియట్ లానే అంటారు తప్ప దాన్ని అత్యాచారం అని ఎప్పుడూ ఉండదు. మన దేశంలో ఉన్న దరిద్రపు చట్టం ఏంటంటే ఇటువంటి చట్టాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మా చిల్డ్రన్స్ ప్రొటెక్ట్ అనేది, ఇప్పుడు ఆవిడ చైల్డ్ గా చూడాలి అని చెప్తున్నాం. ఇప్పుడు ఎందుకు చిల్డ్రన్స్ కోసం మనం అంత ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే, ఈ దరిద్రులు చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు చేసే విధాలు ఉన్నారు. చిన్నపిల్లలకి ఏం తెలుసు? ఒక 10 ఏళ్ల అమ్మాయిని దానికి చాక్లెట్ ఇస్తా, నీకు ఐస్ క్రీమ్ కోయిస్తా అని చెప్పి మంచి మాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడంటే మనం వాళ్ళ కోసం ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నది. ఈ 17 ఏళ్ల అమ్మాయికి వాడు ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు అన్ని తెలుసు కదా. దెన్ హౌ డస్ దిస్ లా అప్లై? జస్ట్ బికాస్ చట్టం ఉంది కాబట్టి వాడేద్దాం విచ్చలవిడిగా. కానీ ఇప్పుడు ఇతని మీద, బండి సంజయ్ గారి అబ్బాయి మీద అందరూ కూడా ఎందుకు అతను అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు? వాళ్ళు ఇష్టపూర్వకంగా కలవనివ్వండి, అమ్మాయి ఇష్టపూర్వకంగా కలవనివ్వండి, అయినా కూడా వయసు తక్కువ అయినా కూడా అతని అత్యాచారం కేసు కదా. చట్ట ప్రకారం అందరికీ ఒకటే కదా. జానీ మాస్టర్కి ఒక న్యాయం, ఇంకో మాస్టర్ ఇంకొక న్యాయం, ఈ అబ్బాయికి ఇంకో న్యాయం కాదు కదా. జానీ మాస్టర్ పడ్డంటే ఆ అబ్బాయి కూడా తీసుకెళ్ళి లోపల పెట్టండి, వెంటనే తీసుకెళ్ళి చెప్పారు. తర్వాత బెయిల్ వచ్చినప్పుడు ఇద్దరు కన్సెన్షువల్ గానే కలిశారని మాకు అర్థం అవుతుంది, దీన్ని మనం ఆ కోణంలో చూడలేము అని చెప్పి జడ్జి చెప్పి బెయిల్ కూడా ఇచ్చారు ఆవిడ కదా. ఇక్కడ ఏంటంటే పోలీసు వేరు, కోర్టులు వేరు. 14 ఏళ్ల అమ్మాయి ప్రవర్తనని కూడా కన్సెన్షువల్ గా తీసుకుని మధ్యప్రదేశ్ కోర్టు రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మీ అంతరికి మీరుగా ఇష్టపూర్వకంగా ఓయో రూమ్ లోకి వెళ్ళిపోతారు, మీ అంతరికి మీరుగా ఇష్టపూర్వకంగా గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయి అంతా అయిపోయిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికో, జానీ మాస్టర్ కేసులు అయితే 5 ఏళ్ల తర్వాత గుర్తొచ్చేసి అత్యాచారం చేశాడని చెప్పంటే, సరే కోర్టులు చట్టాలు చట్టం ప్రకారం నడవాలి కాబట్టి ఓకే. వినేవాడు ప్రపంచం అంతా చెవులో పూలు పెట్టుకుంది అనుకుంటారు, ఎందుకు అడగరు? ఇప్పుడు నేను పొద్దున్న ఒక ప్రముఖ యాక్టివిస్ట్ ఆవిడ, నాకు సుపరిచితమే, ఆవిడ అడుగుతోంది, ఏంటి అరే ఏంట్రా మైనర్ అమ్మాయిని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లకు తీసుకెళ్తావా అంటే, నేను జుట్టు పట్టుకులాకెళ్ళాడా, గన్ను పెట్టి తీసుకెళ్ళాడు, ఎలా తీసుకెళ్ళాడు? ఎంజాయ్ చేస్తూ పోయారు వెహికల్ లోనా ఎందులోనా? అదొకటే కాదమ్మా నేను అనేది. అంటే వీళ్ళు రాసిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా బలవంతంగా లాక్కెళ్ళాడు అని లేనట్టు కాదు. ఈ అబ్బాయిని ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? ఈ అమ్మాయితో పాటు తిరుపతి, శ్రీశైలం, అరుణాచలం, ఇంకోటి ఇది బెజవాడ కనకదుర్గమ్మ గుడి, ఇన్ని చోట్లకి ఈ అమ్మాయితో పాటు ఈ అబ్బాయిని తీసుకెళ్ళారు. ఎవరిని తిప్పుకున్నారు? ఇది ఎవరికి అడగరా? ఆ కంప్లైంట్ లో ఎందుకు రాయలేదు ప్రొసీడింగ్స్ లో? ఇంకొకటి అక్టోబర్ లో జరిగింది అని చెప్పి రాశారు. అక్టోబర్ లో ఇట్లా ఒక గెస్ట్ హౌస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని రాసినప్పుడు, అంతకన్నా ముందు మీరు ట్రిపుల్ తీసుకెళ్లారు, సరే ఫైన్. అక్టోబర్ లో ఆ ట్రిపుల్ తో ఉన్న చదువుతో ఇతను తీసుకెళ్లాడు. తర్వాత మళ్ళీ నవంబర్లో శ్రీశైలము, తిరుపతి ఎందుకు వెళ్ళారు మీరు? అంటే సరే మేము తిరుగుతాం, మేము కావాలంటే బాయ్స్ హాస్టల్లోకి వచ్చి కూర్చుంటాం, లేకపోతే జెంట్స్ టాయిలెట్లోకి వచ్చి కూర్చుంటాం, మా మీద ఏదైనా జరిగితే అత్యాచారం. మా అంతటి మేము వచ్చినా కూడా మా ఇష్ట ప్రకారం కాదు, అది ఇష్ట ప్రకారం ఉన్నా కూడా అత్యాచారమే. అదే బేసికల్లీ శృంగారం అనేది అత్యాచారం అనేది చేశారు ఇప్పుడు. అది ఆ పాయింట్ ఆవిడ ఇష్ట ప్రకారమే ఉన్నా అదే రాస్తారు వాళ్ళ నాన్నగారు. లాస్ట్ నాన్న అమ్మ మన మొత్తానికి లాస్ట్ లైన్ మీరు చూడండి, ఆమె ఇష్టపూర్వకంగా సమ్మతించినా కూడా అది సమ్మతిలోకి రాదు. ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం పెట్టిన యాక్ట్ అమ్మా, నేను చెప్తున్నా కదా, 10 ఏళ్ల పిల్లకే చాక్లెట్ బిస్కెట్ ఇస్తా అని చెప్పి తీసుకెళ్లి చేసే అత్యాచారాలకి వేరు, ఇది 17 ఏళ్ల అమ్మాయి, షీ నోస్ వాట్ ఈస్ వాట్. అవును, అది క్లియర్ గానే ఉంది, తెలుస్తుంది. అన్నిసార్లు వెళ్ళింది అమ్మాయి, అంత క్లియర్ గా పార్టీస్ ఫామ్ హౌస్ లో అంటే స్వతహాగా వెళ్ళినట్టే. మరి దాన్ని ఇంకోటి చదివి, ఐ డోంట్ నో, ఒక బ్రీజర్ తాగిచ్చారట, ఒక బ్రీజర్ తాగి ఆవిడ మత్తులో తూలుతూ వెళ్ళింది అని చెప్పి రాశారు. బ్రీజర్ ఎంత ఉంటుందండి ఆల్కహాల్ పర్సెంటేజ్? 0.5% జనరల్ గా. ఇదేంటంటే బీరులో లేకపోతే ఇటువంటి పెద్ద పెద్ద వాటికి వెళ్ళడానికన్నా ముందు అమ్ము అంత ఉందని, అసలు బ్రేజర్ ఏమి కాదు, ఏమి ఉండదు, కూల్ డ్రింక్ లానే ఉంటది అని చెప్పి జనరల్ గా చేస్తారు. ఫస్ట్ చేసేవాళ్ళు ఎవరు వద్దనుకున్న వాళ్ళు, మరి ఆల్కహాల్ సైడ్ వెళ్ళకూడదు అనుకునేవాళ్ళు. దాంట్లో
మత్తెక్కేసి తూలిపోయి హ్యాంగ్ ఓవర్లు వచ్చేసి అంత సీన్ ఉంటుందని నేను అనుకోను. బట్ ఎవరైనా ఉంటుందంటే ఐ డోంట్ నో, బికాస్ ఐఎమ్ నాట్ ద రైట్ గై టు కమ్. కనీసం కామెంట్స్ లోనే చెప్పండి. ఒక బ్రేజర్ లో అదేదో సినిమాలో ఒళ్ళు తెలియనంత మొత్తం వచ్చేస్తుంది ఒక బ్రేజర్. అదేదో సినిమాలో రవితేజ ఒక మూత మందు తాగి వాడు చేసిన వాసన చూసి అలా సరే ఏ ఈ కర్మ మనకి ఎందుకు ఇంత దరిద్రపు చట్టాలు రాసుకున్నాం. ఇప్పుడు జానీ మాస్టర్ జరిగినప్పుడు అందరికీ తెలిసింది అన్యాయం అని. ఏం చేయలేము సార్. ఇప్పుడు ఆ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ లో అబ్బాయి ఉన్నాడు, వాళ్ళిద్దరు సంవత్సరం పాటు తిరిగారు, ఇద్దరు కలిసి మళ్ళీ మేజర్లే. మేజర్లు అయినా కూడా ఇద్దరు కలిసి ఓయే రూమ్ కి, అమ్మాయి ఇష్టపూర్వకంగా ఓయే రూమ్ కి. అసలు నువ్వు ఓయే రూమ్ కి ఎందుకు వెళ్తావు? అక్కడ పూజ చేయడానికి వెళ్తున్నావా, లేకపోతే చదువుకోవడానికి కంబైన్ స్టడీ చేయడానికి వెళ్తున్నారా? మీరు ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసు, మాకు అర్థం అవుతుంది. ఈ అమ్మాయి మొయినాబాద్ గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్ళిందో మనకే అర్థం అవుతుంది అందరికి. 17 ఏళ్ల అమ్మాయి, చిన్న అమ్మాయి ఏం కాదు, అమ్మాయి నోస్ వాట్ ఈస్ వాట్. అండ్ వాళ్ళ మదరు ఫాదరు ఇది కూడా ఉంది, వాళ్ళ నాలెడ్జ్ లోనే ఉంది. ఆపద్దా వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి మా అమ్మాయిని తాగిచ్చి ఇది చేశాడు. మరి మందు పార్టీలకు ఎందుకు పంపిస్తారు? 21 ఏళ్ల లోపు పిల్లలకి మందు నిషేధం కదా, ఎలా పంపిస్తున్నారు మీరు? సిగ్గుండాలి కదా. అంటే ఇక్కడ ఇంకోటమ్మా, పోక్సో నిన్న మొన్నటి దాకా, అంటే ఈ కేసు పూర్వపరాలు చూస్తే నిన్న సెక్షన్ 11 రెడ్ విత్ 12 అని పెట్టారు. అవును, ముందంతా బిఎన్ఎస్ అవి ఉన్నాయి. అంటే ఇదేంటంటే 11 విత్ 12 అంటే ఏంటంటే బూత్ మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడినా, చిన్నపిల్లల దగ్గర, లేకపోతే వాళ్ళకి పోర్నోగ్రఫీ ఏమైనా చూపించినా, లేకపోతే వాళ్ళని ఆ రకంగా మోటివేట్ చేసిన అటువంటి మాటలతోటి, అంటే శృంగారం జరగదు బట్ కేవలం ఇటువంటివి ఏదన్నా సరే ఉంటే అది చాలా, అంటే వీటిలో పోక్సోలో కొంత తక్కువ ఇంటెన్సిటీ ఉన్న ఇదనమాట. ఏదో మాటలతో ఏదో ట్రై చేశాడు, ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది అనే తప్ప అంతకుమించి ఎక్కువ లేదు. దీనికి చాలా ఈజీగా బెయిల్ వస్తుంది. 3 ఏళ్లలోపు సెక్షన్ ఇది. సో ఈజీగా బెయిల్ వస్తుంది. అండ్ ఇది నిలబడదు కూడా నిలబడదు. దీనికి సాక్ష్యాలు కూడా చాలా గట్టిగా కావాల్సి వస్తుంది. ఇక వాట్సాప్ మెసేజ్లు ఏవైతే చూపిస్తున్నారో, ఈ వాట్సాప్ మెసేజ్లు ఇవాళ రేపట్లో ఫేక్ మెసేజ్లు పెట్టడం చిటికలో పని. నేను నాకు ఎప్పుడు ఎలా తెలిసిందంటే, సరే ఫోన్ హ్యాక్ చేసి కూడా పెట్టేసి సేమ్ అట్లా పెట్టి స్క్రీన్ షాట్స్ ఉంచుకోవచ్చు. అది పక్కన పెట్టాడు, ఏం అక్కర్లా. ఏ అడిగినా చేసి ఇచ్చేస్తుంది అనుకుంటాను. ఏ అడిగినా చేసేస్తుంది. అలా కాకపోయినా కూడా నేను చూసిన ఒక అద్భుతమైన రాజ్ తరుణ్ ఇష్యూలో అవతల రాజ్ తరుణ్ చాట్ చేసినట్టుగా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో చాట్ చేసి ఆవిడ ఏదో ఇరికిద్దాం అనుకున్నట్టుగా చేసిన తెలివైన పని ఏంటంటే, మీ నంబర్ ఉంది, మీ నంబర్ ని తీసేసి ఆ నంబర్ కి మీ పేరు కాకుండా ఈ నంబర్ పెడతా. అప్పుడు ఏమవుతుంది, చాట్లన్నీ కూడా ఆ నంబర్ లా కనబడతాయి. అర్థమైంది. సరే, నేను అంత వెనకేసుకురావట్లేదు, బట్ వాట్సాప్ చాట్లు అలాగా చేయొచ్చు. లేదు డైరెక్ట్ గా ఒక ఫేక్ వాట్సాప్ చాట్ అంటే దాంట్లో వాట్సాప్ చాట్లు ఇవాళ రేపట్లో మనం అంటిల్ అన్లెస్ వాట్సాప్ వాళ్ళు ధృవీకరించేదాకా మనం నమ్మలేం. అండ్ ఇకపోతే ఈ కేసులో చాలా క్లియర్ కట్ గా అందరూ వాదిస్తున్నది ఏంటంటే, వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం కాదు, అందరికీ ఒకటే న్యాయం. ఇప్పుడు మగాళ్ళకి అందరికీ అన్యాయం జరుగుతుంది. జానీ మాస్టర్కి అన్యాయం జరిగింది, ఇలాగే చాలా మందికి అన్యాయం. చాలా మంది తీసుకెళ్లి రిమాండ్ లో ఇవాళ కొన్ని 100ల మంది ఖైదీలు వాళ్ళు చేయని తప్పుకి అలా మగ్గుతున్నారు. దానికి కారణం ఏంటంటే జస్ట్ ఒక కంప్లైంట్. పోక్సోలో ఉన్న దరిద్రం ఏంటంటే, ఆ కంప్లైంట్ ఇస్తే చాలు, అది నిజమా అబద్ధమా ఏం అవసరం, తీసుకెళ్లి లోపల వేయడమే. అండ్ తర్వాత అది అబద్ధము అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మంది. నిజమని నేను ప్రూవ్ చేయాల్సిన పని లేదు. మీరు కంప్లైంట్ పెట్టేశారా, ఏ ప్రూఫ్ ఒకలా ఆరామ్స్ అలా కూర్చో ఉండాలి. అంటే లేదు సార్, ఇదిగో చూడండి సార్, ఆ అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది సార్, అది చూడండి సార్, ఇది చూడండి సార్, వీడు ప్రూవ్ చేసుకోవాలి తప్ప ఆ అమ్మాయి ఏ ప్రూఫ్ ఇవ్వాల్సిన ఆరామ కూర్చొని సినిమా చూస్తున్నాడు చూసుకున్నాడు. సో ఇంత దారుణమైన, అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్. జనరల్ గా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏంటి, మిగతా కేసెస్ లో ఒకటి నన్ను అత్యాచారం చేశాడు అని చెప్పి ఒక అమ్మాయి కేసు పెడితే ఆ అమ్మాయి ప్రూవ్ చేయాలి. అవును వీడు నేను అత్యాచారం చేశాడు, ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి. ఆ అమ్మాయి దానికి ప్రూఫ్ చూపించాలి. అదే పోక్సోలో అయితే ఏం పెట్టక్కర్లేదు, వీడు ప్రూవ్ చేయాలి. లేదు సార్ నేను చేయలేదు, లేకపోతే వీడు చేసావు. బై డిఫాల్ట్ హీఈస్ అజ్యూమ్డ్ టు బి నేరస్తుడు. అంత దరిద్రం అనమాట. సో ఇప్పుడు ఈ కోణంలో 100ల మంది రిమాండ్ ఖైదీలు చేయని తప్పుకి మగ్గుతున్నారు. కొంతమందికి డబ్బులు ఉన్నవాళ్ళు మొత్తానికి ఏదో బెయిల్లో బయటికి బతుకు దేవుడానికి బయటకు వస్తున్నారు. కానీ ఇదే సెంట్రల్ మినిస్టర్కి జరుగుతుందా? సెంట్రల్ మినిస్టర్ కొడుక్కి ఇప్పుడు మీరు అన్నారు బయటకు వచ్చేసే చట్టాలు ఇప్పుడు అందరూ సెక్షన్స్ అన్ని అవే ఉన్నాయి. అందరికీ అన్యాయం జరుగుతుంది, వీడికి కూడా అన్యాయం జరగాలి. అంతేనా? ఇది కోరుకునే జనాలు. మగాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది, ఆ కొడుకు మాత్రం ఎందుకు, ఆ కొడుకు కూడా అన్యాయం జరగాలి. అది అప్పుడు తృప్తిగా ఉంటుంది మాకు.
అదేదో సినిమాలో జులై సినిమాలో ఉంటుంది ఆ ఇలియానాను అండ్ హేమ గారి మధ్యలో కాంబినేషన్ డైలాగ్. అది ఏంటంటే, నాకు బాగా ఏజ్డ్ మొగుడు వచ్చాడు కాబట్టి దీనికి కూడా అలాంటి వయసు మళ్ళీ మొగుడు రావాలి. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఆ అబ్బాయికి అలా జరగాలి అంటే ఇది అన్యాయమే. నాకు నా విచక్షణ. చైనాలో అసలు శిక్ష లేదు, అమెరికాలో శిక్ష లేదు, యూకేలో శిక్ష లేదు, బట్ ఇండియాలో 20 ఏళ్ళ శిక్ష. ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి పొరపాటుని యూకేకో వెళ్ళిపోయాడు, మన వాళ్ళు ఇక్కడ పోక్సో పడింది వాడిని మాకు అప్పగించండి అంటే, అక్కడ చట్టం ఏం చెప్తుందంటే ఆ చట్టంలో కూడా దీనికి శిక్ష ఉంటేనే మేము మీకు అప్పగిస్తాం. ఇప్పుడు ఆ చట్టంలో 16 ఏళ్ళు దాటిన వాళ్ళకి కన్సెంట్, ఇక్కడ మీ చట్టం ప్రకారం మేము చూడం. అమ్మాయి 16 ఏళ్ళు దాటిన తర్వాత కదా జరిగింది, మేము పంపించదు. అది మా దృష్టిలో అసలు నేరం కాదు, కనీసం ఏమీ కాదు, నేరం కాదు, ఘోరం కాదు. అక్కడ ఉండొచ్చు, బట్ ఇక్కడికి వస్తేనే నువ్వు ప్రాసిక్యూట్ చేయగలవు. అన్లైక్ అదర్ అత్యాచార కేసులు ఉన్నాయనుకోండి, 18 ఏళ్ళు దాటి పైబండి కేసులు, అక్కడ అత్యాచారం ఇక్కడ అత్యాచారం ఇప్పుడు పంపించారు. అంటే ఎంత దరిద్రమైన స్టేజ్ లో మనం ఇప్పుడు ఏంటంటే నాకు బాగా ఆనందం కలిగించిన విషయం మొత్తం మీద, ఇంత దరిద్రమైన చట్టాలు పెట్టి మగాళ్ళ జీవితాల్ని నానా దరిద్రం చేసిన వీళ్ళ ఈ చట్ట ఎవరైతే ఉన్నారో చట్టాలు చేసిన వాళ్ళు ఎవరు, మన వాళ్ళే కదా మెయిన్. ఎవడు తీసిన గోతులో వాడే పడతాడంటారు చూడండి. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు అట్లీస్ట్ దే విల్ రియలైజ్ ఈ బాధ ఎలా ఉంటది. చేయని తప్పుకి ఒక 20 ఏళ్ళు జైలు శిక్ష చేస్తానంటే నీ కొడుకు నీకు ఎలా అనిపిస్తుంది? ఇలా ఎంతమంది జైల్లో మగ్గుతున్నారు సార్, చూడండి సార్, మీకు తెలుస్తుందా బాధ? ఇప్పుడు ఇప్పటికైనా చట్టాలు మార్చండి. రియాలిటీ ఇప్పుడు రియాలిటీ రావాలి అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ అబ్బాయికి 20 ఏళ్ళు జైలు శిక్ష వేయించమని, లేకపోతే కనీసం రిమాండ్ పంపించమని. అవును, అదే ఇప్పుడు అసలు కేసు ఇది పోక్సో పడంగానే తన్ని అరెస్ట్ తీసుకుంటారు, బట్ ఇప్పుడు ఉన్నాడు. ఈ కేసుకి ఫస్ట్ పెట్టిన ఎఫ్ఐఆర్ ప్రకారం అంత సీన్ లేదు. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటంటే, పోక్సోలో 4, 6 ఇలాంటివి కొంచెం సివియారిటీ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పెట్టింది ఫస్ట్ లో పెట్టింది 11 రెడ్ విత్ 12 అనేది చాలా మైనర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి కేసుల్లో 7 ఏళ్ళు లోపు జైలు శిక్ష ఉండేవి ఏవైతే ఉంటాయో వాటికి స్టేషన్ బెయిల్ అంటే పిలిచి 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తారు, అంతకు మించి ఏముండదు. ఏమంటారు దాన్ని, ఎంక్వైరీకి కోఆపరేట్ చేయండి అనే ఇది తప్ప ఇంకేముండదు. బట్ ఇప్పుడు దీనిగా మార్చారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎచ్చమైన దోస్తులు, ఆర్పిఎఫ్ ఆయన బిఎస్ఎఫ్ అంట. ఆర్పిఎఫ్ అంటే రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్ ఈయన అంటే, బిఎస్ఎఫ్ అంటే బండి సంజయ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయన అంటే ఎవరో చెప్తున్నారు. అలా అయితే మరి అంత దారుణంగా సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? అదే కదా నేను అనేది అదే. సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రయాంగిల్ ఫైట్. బీజేపీ అనేది ఇద్దరికి సమదూరం, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి. అటు వాళ్ళు చేసుకుంటున్నారు, అధికారంలో ఉండి వీళ్ళు ఎంక్వైరీలు డీసీపీలు అని పెట్టారు. బీఆర్ఎస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా ఇది మా విజయం సరే ప్రధానికి క్లెయిమ్ చేసుకుంటారు. అక్కడ మనుషులు చచ్చిపోయినా కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు నిజం చెప్పాలండి, మా ఒళ్ళు కొవ్వెక్కి మందు కొట్టి ఏం చేస్తున్నాం తెలియక చేసిన దరిద్రాన్ని తీసుకొచ్చి జనం మీద పడేస్తే, ఇప్పుడు ఇది పెద్ద నేషనల్ ఇష్యూ లాగా చూసి ఆ బాధితురాలకు అన్యాయం జరిగింది వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చేసేదే ఇద్దరిని మినహాయించట్ల. ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న పనులకి ఇది పెద్ద బర్నింగ్. నిజానికి బర్నింగ్ ఇష్యూ ఏంటి? ప్రజల కోసం, నిజంగా ప్రజల కోసం మాట్లాడాలంటే మళ్ళీ ఈ కేసులో చచ్చిపోతున్న 9 మంది గురించి ఎవడన్నా మాట్లాడతారు వీళ్ళకి. ఇప్పుడు బాధితురాలంట అన్యాయం, అరే అన్యాయం జరగడం ఏంటరా? ఇద్దరు మందు కొట్టి గెస్ట్ హౌస్ లో ఉండి మైనర్ కాబట్టి సమ్మతించినా కాదనే దాన్ని పెద్ద ఇది చేస్తున్నారు మీరు. మంది చచ్చిపోతున్నారు అక్కడ. ఎన్ని రోజులు అసలు బయటికే రాలేదు ఏ రాజకీయ నాయకుడు కూడా. వీళ్ళు జనాల కోసం పోరాడే మహానుభావులు వీళ్ళంతా. సో వాళ్ళ క్లియర్ కట్ రాజకీయ కూడా మనకు అర్థం. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు ఇందులో అడ్వకేట్ మన అల్లు అర్జున్ కేసు తీసుకున్న అడ్వకేట్ తీసుకున్నారు. సో ఈ రోజు మనం ఫైనల్ గా ఆయన అమ్మాయి ఏజ్ కి సంబంధించి మాట్లాడారు. సో 2 సర్టిఫికేట్స్ అసలు ఇందులో ఎట్లా కన్సిడర్ చేస్తారు, దేన్ని కన్సిడర్ చేస్తారు? ఏజ్ ప్రూఫ్ అనేటప్పుడు దేన్ని తీసుకుంటారు? బేసికలీ ఆధార్ కార్డు ఉంటుంది. అవును, అందరూ ఆధార్ కార్డు, 10th సర్టిఫికేట్ చాలా మెయిన్ గానే ఇస్తూ ఉంటాం. బర్త్ సర్టిఫికేట్ అంటే అవి చేంజెస్ చేస్తూ ఉన్నా, 10th ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది మారదు కదా, స్టడీ సర్టిఫికేట్. అంటే కొన్నిసార్లు ఇది పాత ప్రాక్టీస్ ఏమన్నా, అంటే మా నాన్న వాళ్ళ కాలంలో వాళ్ళు పుట్టినప్పుడు మంత్రస్నానాలు ఉండే, వాళ్ళ తర్వాత ఎక్కడో పలానా డేట్ అని రాసేస్తారు. వాళ్ళు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి. మీకు చాలా ఇళ్లలో కూడా ఈ ప్రాక్టీస్ ఉంటుంది. ఏంటి, ఆగస్టు 15 రాసినవి చాలా ఉన్నాయి. ఒరిజినల్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంటారు. అవునవును. సో అవి ఉంటాయి చాలా మంది ఇప్పటికీ కూడా ఉన్నాయి ఇవి. అంటే సో అవి మనం సాధారణంగా పెళ్లి ముహూర్తాలు అప్పుడు చూస్తూ ఉంటాం. ఆధార్ కార్డు మనకి ఎప్పటి నుంచి వచ్చినాయి? 2014.
2013 నుంచి ఆధార్ కార్డులు వచ్చినాయి. ఆధార్ కార్డ్సా? ఆ. ఆధార్ కార్డ్స్ అంతే రెండు- అంతే అంటే 2012 2013లో ఆధార్ కార్డులు వచ్చినాయి. వీళ్ళు అంతకు ముందే పుట్టారు కదా. సో కాబట్టి 2013 దాటిన తర్వాత పుట్టిన వాళ్ళకి డైరెక్ట్ గా ఆధార్ కార్డులో ఇది అవుతుంది. బట్ వీళ్ళు అంత ముందు పుట్టారు కాబట్టి దేర్ మైట్ బి, వీ డోంట్ నో. అండ్ అలాగే ఈ కేసు గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు తప్ప ఈ హనీ ట్రాప్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు వీళ్ళ నాన్న రాసిన దాంట్లో ఎక్కడ కూడా శ్రీశైలం గాని అరుణాచలం గాని ఎక్కడ ప్రస్తావన లేదు. అదే అంటున్నా, హనీ వీళ్ళని ట్రాప్ పక్కకు చక్కగా పోయింది. అంటే అదే అంటున్నాను, పిల్లి ఏదో గొర్రెపిల్లని సంకర పెట్టుకున్నట్టు అల్లుని సంకర పెట్టుకుని వీళ్ళు ఊరంతా వీళ్ళని- చుడతారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సరే పెళ్లి చేసుకుంటాను నమ్మించాడు అనుకున్నాను, పెళ్లి చేసుకుంటాను నమ్మించాడు, సరే అందుకని అల్లుడు కదా అని చెప్పి మీరు కూడా తిరగనిచ్చారు. అవును, ఇది కదా చెప్పాల్సింది. అది పక్కకి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, తిరిగాడు, ఇప్పుడు మోసం చేశాడు, అంతే కదా. ఇప్పుడు దానికోసం మీరు పోక్సులు పెట్టి ఇప్పుడు మీ తల్లిదండ్రులకు బాధ్యత నిజంగా చెప్పాలంటే అమ్మా, 18 ఏళ్ల లోపు పిల్ల డిగ్రీ చదువుకుంటుంది, లేకపోతే ఇంజనీరింగ్ చదువుకుంటుంది, మంచిగా మోటివేట్ చేసి చదువుకున్న తర్వాత మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, ఏదైనా సాధించాలి, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఇది కదా తల్లిదండ్రులు నేర్పించాల్సింది. లేదు మినిస్టర్ బండి సంజయ్ గారి అబ్బాయి అంటే బాగా మంచి పవర్లో ఉన్నవాడు కాబట్టి వాళ్ళ ఇంటి కోడలు అయితే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు, ఇది కాదు కదమ్మా. లేడీస్ కి ఆత్మగౌరవం అభిమానం అంటే ఇదే, అలా పెంచాలి ఏ పిల్లనైనా. చక్కగా మందు పార్టీలకి వెళ్ళమ్మా, అక్కడికి వెళ్ళమ్మా, ఇక్కడికి వెళ్ళమ్మా, గెస్ట్ హౌస్కి వెళ్ళమ్మా, రాత్రిపూట స్పెండ్ చేయమా, ఏమన్నా అయితే తర్వాత చూసుకోవచ్చు. పోక్సో ఉంది కదా, అసహ్యంగా ఉంది వినడానికి. వినడానికి అసహ్యంగా ఉంది. ఎవరెవరైతే ఈ అబ్బాయిని అడుగుతున్నారు, ఏరా ఆ మైనర్ అమ్మాయిని గెస్ట్ హౌస్ కి ఎలా తీసుకెళ్తావు నువ్వు అంటే, గన్ను పెట్టి తీసుకెళ్లాడా, జడబట్టుకు లాక్కెళ్ళాడా, నీ నవ్వుకుంటూ ఈడ్చుకుంటూ ఎగేసుకుంటూ వెళ్ళిందా, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఈ రెండు కోసం ఎందుకు అడగరావరు? అన్నిసార్లు ఎందుకు పంపించారు, అన్నిసార్లు ఎందుకు తర్వాత వెళ్తుంది, అన్ని తెలిసినా కూడా మళ్ళీ వెళ్తుంది, ఏం చేస్తున్నారు పేరెంట్స్? అడగరా? ఇవి కదా అడగాల్సింది. ఎదోలు బోల్డ్ మంది ఉంటారు, పంపిస్తారా? ఇప్పుడు ఈ వీటిల్లో కూడా ఏంటంటే మాట్లాడడానికి నాయకులు అయితే, అంటే విఐపి సెలబ్రిటీ కేసులు అయితే ఒకటి, నార్మల్ కేసు అయితే ఒకటి, మాట్లాడే విధానంలో కూడా డిఫరెన్స్ జరగబోతున్నట్టే అమ్మా. నాకు తెలిసి ఇది ఇక్కడ నుంచి సుప్రీం కోర్టు కూడా వెళ్తే నేను కోరుకుంటున్నాను వెళ్ళాలి. ఎందుకంటే సుప్రీం కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఒక చట్టం అవుతుంది. అవును. సో దీంట్లో ఈయన కోసం మార్చారు, సెంట్రల్ మినిస్టర్ మార్చినా కూడా ఆ చట్టం అందరికి ఉపయోగపడుతుంది. రేపు ఈ కేసుని బేస్ చేసుకుని ఇదిగో భగీరథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఈ కేసులో ఏం జరిగిందో దీన్ని ఆధారంగా తీసుకొని మనకి దీనికి బెయిల్ గ్రాంట్ చేయండి అని అడగచ్చు. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో అట్లీస్ట్ మీరు చట్టాలు మార్చకపోయినా వీళ్ళు ఇచ్చే తీర్పు వల్ల సరే అది రేపు ఒక ప్రెసిడెంట్ గా సెట్ అవుతుంది, మిగతా వాళ్ళకి పనికి వస్తుంది. కానీ ఇది ఇప్పటికైనా రాజకీయ నాయకులందరూ కూడా మనకేం కాదు కదా, జనాలు ఎక్కడైనా వాళ్ళ